సార్ తీసుకోండి అధ్యక్ష, ఈరోజు ఈ సభ జరుగుతున్నటువంటి తీరు చాలా దురదృష్టకరంగా ఉంది. ఇది వీధుల్లో కూర్చుని వీధి పోరాటాల్లాగా ఇలా మాట్లాడుకోవటం న్యాయంగా లేదు. ఎవరైనా మాట్లాడకూడదు. అంటే వ్యక్తిగతంగా ఎవరినైనా హర్ట్ చేస్తే అందరూ ఎమ్మెల్యేలైనా మంత్రులైనా ముఖ్యమంత్రులైనా సరే వ్యక్తిగతంగా మానసికంగా ఒక్క నిమిషం గౌరవ సభ్యులు కేటీఆర్ గారు వ్యాఖ్యలను రికార్డుల నుండి తొలగిస్తున్నారు. సాంబశివరావు గారు సార్, మనకి బయట రాజకీయ వేదికలు చాలా ఉంటాయి సార్. రాజకీయ వేదికల పైన మాట్లాడుకోవచ్చు. రాజకీయ వేదికల పైన మాట్లాడుకునే భాష శ్రీనివాస్ మాట్లాడిన మాటలు ఏమైనా పరిశీలించి తప్పగా ఉంటే రికార్డుల నుంచి తొలగిస్తాను. మాట్లాడండి. ఎందువల్లంటే అధ్యక్ష, ఈ అసెంబ్లీలో దాదాపు 4.5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు గురించి మంచి చర్చ జరుగుతుందని, మంచి నిర్ణయాలు జరుగుతాయని చెప్పి ప్రజలందరూ మన వైపు ఎదురు చూస్తూ ఉంటారు. కానీ దురదృష్టం ఏంటంటే, మనం ఒక స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళం. ఎంతైనా కోపం ఉండొచ్చు, ఎంతైనా ఆవేశం ఉండొచ్చు, ఎంతైనా బాధ ఉండొచ్చు, కానీ పరిధులు దాటకూడదు. పార్లమెంటరీ సాంప్రదాయాలు ఉంటాయి, అసెంబ్లీ సాంప్రదాయాలు ఉంటాయి. వాటిని దాటి మాట్లాడినప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అందులో అద్దాల మేడలో కూర్చుని రాయేస్తే మరలా అద్దాల మేడ పగిలిపోయింది అధ్యక్ష. అది వీరైనా వారైనా సరే, ముందు ఎప్పుడైతే ఒక వ్యక్తిని మానసికంగా పర్సంటేజ్లని ఇటువంటి అనకూడదు అధ్యక్ష. వారన్నా తప్పే, మీరన్నా తప్పే. ఇది మీరు అన్నారు. ఇది మీరు సార్ కేటీఆర్ గారు, నేననేది వినండి దయచేసి. నాతో అవసరం లేదు, దయచేసి వినండి. ఎవరైనా సరే ఇది ఒకరిని బట్టి ఒకరు నేర్చుకుంటున్నారు. ఒకరు మీరో మాట అంటారు, వాళ్ళో మాట అంటున్నారు. మీరో మాట అంటే వాళ్ళో మాట, వాళ్ళో మాట అంటే మీరో మాట. ఇద్దరు చెప్తున్నాను. ఇవాళ సభలో జరిగిన పరిణామం గురించి నేను మాట్లాడుతున్నాను. ఇవాళ సభలో జరిగిన పరిణామం జనరల్గా బట్టి గారు ఎప్పుడు కూడా ఈ డజన్ లూజ్ హిస్ టెంపర్ సార్. ఇది ఎప్పుడు అన్నారు మీరు? ఎప్పుడు 30% అంటే వాళ్ళు కూడా ఒకటి అంటారు. ఏ ఉపయోగం చెప్పండి? మీరు 1% అంటారు, వాళ్ళు ఇంకోటి అంటారు. అంటే ఇప్పుడు ఇప్పుడు అవన్నీ సార్ నేను అనేది ఒకటే. ఇప్పుడు ధర్నాలు చాలా అవుతాయండి, అవన్నీ ఇక్కడ మాట్లాడుకునేవి కాదు. ఈ వేదిక మీద అట్లా అనుకుంటే ఇక సభ ఎందుకండి? సభ చాలా సభలో మాట్లాడుకునే పద్ధతులు వేరే ఉంటాయి, బయట మాట్లాడుకునే విధంగా మాట్లాడకూడదు. దయచేసి నేను యాజ్ ఏ వెల్ విషర్ ఆఫ్ బోత్ సైడ్స్ I want to advise you, I want to advise both the sides to be under control, to be restrained. ఎందుకంటే ఇది ఇలా పోతూ ఉంటే ఎవరికైనా సరే అది బాధాకరం, ఇబ్బంది. దయచేసి ఇక్కడి నుంచి ఫుల్ స్టాప్ పెట్టి మంచిగా మాట్లాడుకుందాం, సబ్జెక్టుని మాట్లాడుకుందాం. మన వేదికలు ఉంటాయి కదా, బీఆర్ఎస్ వేదిక ఉన్నప్పుడు మీరు ఎన్నైనా అనండి, వారి వేదిక ఉన్నప్పుడు వారు అంటారు, మేము ఉన్నప్పుడు మేము ఇద్దరు కూడా అనవచ్చు మేము. ఎందుకంటే అవి బయట అనుకుందాం. ఇక్కడికి వచ్చేసరికి ఎజెండా ఉంటుంది, టైం ఉంటుంది. ఆ టైం పరిధిలో మాట్లాడాలి. టైం దాటిపోతూ ఉంటే అసలు సబ్జెక్ట్ వెళ్ళిపోతుంది, ఎటు పోతుంది, రాంగ్ సంకేతాలు పోతాయి. దయచేసి డోంట్ థింక్ దట్ ఐఎమ్ టేకింగ్ ఎనీ సైడ్. జస్ట్ యాజ్ ఏ
యాజ్ ఏ న్యూట్రల్ పర్సన్ ఐ వాంట్ టు అడ్వైజ్ బోత్ ద సైడ్స్. సో అధ్యక్ష నా సబ్జెక్ట్ కొనసాగిస్తాను. ముందుగా హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించి మాట్లాడదాం అనుకుంటున్నాను అధ్యక్ష. ఈ హోమ్ అనేది చాలా కీలకమైంది. రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ అంతర్గతంగా శాంతి భద్రతల సమస్య పైన వారు చాలా క్రియాశీల పాత్ర, నిర్మాణాత్మకమైన పాత్ర వహించి ప్రజల్లో మంచి పేరు సంపాదించుకోవాల్సినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కోరుకుంటాం. మనం సినిమాలో చూస్తూ ఉంటాం అధ్యక్ష. ప్రజల్లో బాగా పేరు సంపాదించుకునేటువంటి హీరోయిక్ పర్సనాలిటీస్ ఉన్నటువంటి ఆఫీసర్లను చూస్తాం. పొలిటికల్ లీడర్స్తోనో లేకపోతే మాఫియాలతోనో కొలైడ్ అయ్యి వేరే పద్ధతులు ఉన్నటువంటి వాళ్ళని కూడా చూస్తాం అధ్యక్ష. ఇక్కడ మన వ్యవస్థే, పోలీస్ వ్యవస్థే ఇది బ్రిటిష్ వారు మనకు ప్రసాదించినటువంటి సిస్టమ్. ఐపీసీ పేరు మార్చొచ్చు, దానికి ఏదో మన సంస్కృత పదం హిందీ పదం కలిసి వచ్చేట్టుగా భారత న్యాయ సంహిత అని ఏదో అటువంటి పేర్లు పెట్టారు. కానీ లోతుల్లోకి వెళ్ళి సిస్టమ్ మార్చలేదు అధ్యక్ష. ఈనాటికి కూడా పోలీస్ అంటే భయం లేకుండా నిర్భయంగా ఒక సామాన్యుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి లేదంటే ఆ పోలీస్ వ్యవస్థ ఫ్రెండ్లీ వ్యవస్థ కాదనేది నా అభిప్రాయం. ఒక సామాన్యుడు, పేదవాడు, ఒక దళితుడో, ఒక గిరిజనుడో, లేకపోతే ఒక అనాథో, ఒక మహిళో వెళ్ళి ధైర్యంగా ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ ఎస్ఐ సమక్షంలో కూర్చుని నా బాధ ఇదే అని చెప్పుకునే పరిస్థితి లేదు అధ్యక్ష. అది రావాలి, మారాలి. మారటానికి అవసరమైన తగు సంస్కరణ ఏమిటో చేయవలసిన అవసరం మన హోమ్ డిపార్ట్మెంట్ మీద ఉందని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. మధ్యలో అసలు ఏమి ప్రయత్నాలు చేయలేదని కాదు, వాళ్ళు కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ చాలట్లేదు. ఆ ప్రయత్నాల వరకే ఉంటున్నాయి. ఆచరణలోకి వచ్చేసరికి పోలీసింగ్ అనేది ఇది సామాన్యుడిది కాదు అనేది అర్థమైంది అధ్యక్ష. నో కామన్ మ్యాన్ ఫీల్స్ దట్ పోలీసింగ్ అండ్ పోలీస్ సిస్టమ్ విల్ బి హెల్ప్ఫుల్ ఇన్ హిజ్ డిస్ట్రెస్. వాళ్ళ బాధలో ఉన్నప్పుడు ఇది హెల్ప్ చేస్తుందని నోబడీ విల్ ఫీల్ దట్. నోబడీ విల్ రిపోజ్ హిజ్ ఫెయిత్ ఇన్ ద సిస్టమ్ ఇట్ సెల్ఫ్ సార్. దీనికి ఎట్లా మార్చాలో వాళ్ళు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా అంబేద్కర్ చెప్తాడు, ఏ పర్సన్ హూజ్ మైండ్ ఈజ్ నాట్ ఫ్రీ దో హీ మే నాట్ బి ఇన్ చైన్స్ ఈజ్ ఏ స్లేవ్ నాట్ ఏ ఫ్రీ మ్యాన్. ఆయనకి సంఖ్యలు లేకపోయినా సరే ఎవరి మనసు అయితే స్వేచ్ఛగా ఉండదో అతను ఓ బానిస లాంటి వాడే, స్వేచ్ఛాజీవి కాదు అని అంబేద్కర్ చెప్తాడు అధ్యక్ష. ఆర్టికల్ 19(1) ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గ్యారంటీస్ ఫండమెంటల్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెస్ టు ఆల్ ద సిటిజన్స్. అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ 19లో ప్రసాదించింది అధ్యక్ష. అదేవిధంగా మావో జేటింగ్ అంటాడు, సరే భావాలు వేరైనా సరే 1000 భావాలు వికసించని అని మావో సెట్టింగ్ అంటాడు. ఇవాళ భావాన్ని వ్యక్తం చేసే అవకాశం, అదృష్టం లేదు అధ్యక్ష. ఫ్రీగా మాట్లాడేటువంటి అవకాశం, అదృష్టం లేదు అధ్యక్ష. ఇది ఎలా జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో దాన్ని మళ్ళా ఆ స్థితికి మనం ఎప్పుడు తీసుకెళ్తామో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మహాత్మా గాంధీ చెప్తాడు, అర్ధరాత్రి ఆడపిల్ల ధైర్యంగా రోడ్డు పైన తిరిగిన రోజే నిజమైన స్వాతంత్రం అని. అది లేదు అధ్యక్ష. అది నేరస్తుల వల్ల కానివ్వండి, నేరస్తుల్ని నియంత్రించవలసినటువంటి పోలీసు వైఫల్యం కానివ్వండి. ఐఎమ్ నాట్ కన్ఫైనింగ్ టు దిస్ గవర్నమెంట్ ఆర్ టు దిస్ పోలీస్ డిపార్ట్మెంట్. సో ఐ బిన్ రెఫరింగ్ సిన్స్ ద ఇన్సెప్షన్ ఆఫ్ ద పోలీస్ సిస్టమ్ ఇట్ సెల్ఫ్. అందుకని దీన్ని ఎక్కడుందో దాన్ని ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. సో మనం ఒకసారి ప్రపంచంలో ఫ్రెండ్లీ పోలీస్ ఎక్కడెక్కడ ఉందని ఒకసారి ఆలోచన చేస్తే, నేను చదివిన దాని ప్రకారంగా
స్కాండినేవియన్ కంట్రీస్, నిన్న ఎడ్యుకేషన్ కూడా అక్కడే అధ్యక్ష. డెన్మార్క్, నెదర్లాండ్, స్వీడన్, ఐస్లాండ్, న్యూజిలాండ్ ఇటువంటి దేశాల్లో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుంది. అందులో మంచి ఏమైనా ఉంటే స్టడీ చేద్దాం. ఆ విధంగా ఫ్రెండ్లీ పోలీస్ ద్వారా ఈ వ్యవస్థలో పోలీస్ అంటే ఒక నమ్మకం, ఒక విశ్వాసం ఉండే విధంగా ప్రయత్నం చేయాలి అధ్యక్ష. ఇవాళ పోలీసు వ్యవస్థలో ఇంటర్నల్గా కూడా ఓ బానిసత్వం ఉంటుంది. ఆర్టిజన్లు అంటారు. కింద ఉన్నటువంటి పోలీసులు పెద్దవాళ్ళకు బానిసలా పనిచేయాలి, ఆ పెద్దవాళ్ళకు బానిసలా పనిచేయాలి, ఆ పెద్దవాళ్ళు ఇంకెవరికో బానిసలుగా పనిచేయాలి. వాళ్ళందరూ కలిసి రాజకీయ నాయకులకి, మంత్రులకి, ముఖ్యమంత్రులకి వాళ్ళు డ్యూటీగా చేయట్లేదు అధ్యక్ష. ఎక్కడో పనిచేసే పరిస్థితి వస్తూ ఉంది. దాన్ని ఆ సిస్టమ్ తీసేయాలి. ఆక్సిలరీ ప్రమోషన్స్ అంటారు. ఆక్సిలరీ ప్రమోషన్స్ అంటే ఏంటది అధ్యక్ష? అడ్డగోలుగా చంపడాన్ని ఆక్సిలరీ ప్రమోషన్స్ ఇస్తారా? ఎన్కౌంటర్ పేరుతో అడ్డగోలుగా చంపితే ఆయన్ని నువ్వు హీరో అని చెప్పి ఆయనకి ఏకంగా ఐపీఎస్ కన్ఫర్ చేస్తారు, లేకపోతే ఇంకెక్కడో స్థాయి ఇస్తారు. అసలు ఇంకా పోలీసులు న్యాయబద్ధంగా పనిచేయాలనే ఆలోచన ఎలా వస్తుంది? ఎలా ప్రభుత్వం మెప్పు పొందాలి, ఏ విధంగా అడ్డగోలు పనులు చేయాలనేటువంటి ఆలోచన వస్తుంది అధ్యక్ష. ఇవన్నీ ఆ సిస్టమ్ మారాలి. ఆ విధంగా మారని వ్యవస్థ ఉంటే అది చాలా ఇబ్బందిదాయకమైంది. దాన్ని మార్చడానికి ఏం చేస్తారో ఇది ఇవాళ జరిగేటువంటి డిస్కషన్స్ మరెన్నో జరగాలి. వ్యవస్థని మార్చడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా జైళ్ళలో ఉన్న వాళ్ళు బయటికి రానిరు అధ్యక్ష. జైళ్ళలో కనీస సౌకర్యాలు తక్కువే, మాట్లాడలేరు, ధైర్యం చేయలేరు. అక్కడ ఉండేవాళ్ళు ఏం మాట్లాడతారు? అప్పటికే వాళ్ళు నేరస్తులు. మళ్ళీ ఏం గొడవ జరిగితే మరలా కేసులు పెడతారో, బయటికే రానిరని భయం. ఎప్పుడైనా మేము కూడా చాలాసార్లు జైలుకి వెళ్ళాం అధ్యక్ష. నెల రెండు నెలలు ఉన్నాం. అప్పుడప్పుడు మేము ఆందోళన చేసేవాళ్ళం. మేమంటే మళ్ళీ వెళ్తామనేటువంటిది. కానీ యావజ్జీవ శిక్షలు పడ్డ వాళ్ళు ఏం చేయగలుగుతారు? వాళ్ళు అప్పటికే సగం వాళ్ళు జీవితం అయిపోయి ఉంటుంది మానసికంగా. అటువంటి వాళ్ళకి కనీసం సత్ప్రవర్తన కలిగిన వాళ్ళని బయటకు రాకుండా ఏదో పేరుతో అడ్డం వేసేటువంటి పరిస్థితి. ఇంతకుముందు గవర్నర్లో, ముఖ్యమంత్రులు సత్ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళని బయటకు వచ్చే విధంగా అవకాశం ఉండేది. ఇప్పుడైతే నాకు తెలిసి ఏదో పేరుతో లేట్ అవుతా ఉంది. దానికి నేను ఐ డోంట్ ఫైండ్ ఫాల్ట్ విత్ ఓన్లీ దిస్ గవర్నమెంట్ సీఎం ఆర్ సంబడి హూ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ దిస్ డిపార్ట్మెంట్. పోలీసుల రికమెండేషన్సే మెయిన్. ప్రధానంగా పోలీసులు వాళ్ళు వద్దు, బయటికి రావద్దు. ఈ మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా వాళ్ళ మాటే అంటున్నారు. ఇది మారాలి. ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా సరే పోలీసు విధానం ఎలా ఉండాలి అని చెప్పగలిగినటువంటి పరిస్థితి ఉండాల్సిన అవసరం ఉందని అధ్యక్ష. అదేవిధంగా ఈ మధ్య ఒక అతను నా దగ్గరికి వచ్చాడు అధ్యక్ష. అతను నాగార్జున అనే పేరు ఏదో ఉంది. అతని పాపం ఏదో ఇతర దేశాల్లో చదువుకోవడానికి వెళ్ళి అక్కడ at the spur of movement he involved in a murder case. So he suffered imprisonment for 14 years and legally he got bail order also, he release order also, but he is not being allowed to come out. అది దాన్ని కూడా ఇటువంటి ఆ విధంగా ఉంటే నేరస్తుడు మరింత నేరాలకు పాల్పడతాడు తప్పితే సత్ప్రవర్తనకి అవకాశం ఉండదు అధ్యక్ష. అతని పేరు నాగరాజు, మిస్టర్ నాగరాజు నల్లూరి. అది నాకు ఆంధ్రప్రదేశ్ నుంచి రికమెండ్ చేశారు. వాళ్ళు సంగారెడ్డిలో ఉంటారు అధ్యక్ష. ఈ విధంగా ఈ సిస్టమ్ని మార్చడానికి మరింతగా కృషి చేయవలసిన బాధ్యతని మీ ద్వారా ప్రభుత్వం తీసుకోవాలని నేను కోరుతూ కొన్ని అంశాలకు సంబంధించి చెప్తాను. ఒకటి, వితిన్ ద పోలీస్ సిస్టంలో కూడా మార్పు రావాలి. తర్వాత వాళ్ళకి షిఫ్ట్ సిస్టమ్ ఉండాలి అధ్యక్ష. పోలీసులు అన్యాయంగా షిఫ్ట్ సిస్టమ్ లేకపోవటం వలన వాళ్ళకు ఉన్నటువంటి ఎఫిషియన్సీ, కెపాసిటీస్, క్యాపబిలిటీస్ అన్ని కూడా లూజ్ అవుతున్నారు అధ్యక్ష. అదొక యాంత్రిక లోకం. పోలీసు ఉద్యోగం అంటే ముందు క్రేజ్ ఉండేది. ఆ తర్వాత ఈ వ్యవస్థలో వాళ్ళు కూడా ఓ బానిసలాగా ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళకి ఏదైనా షిఫ్ట్ సిస్టమ్ అవకాశం ఉంటే
చూడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ క్రమంలోనే ట్రాఫిక్ పోలీసులను తీసుకుందాం. ట్రాఫిక్ పోలీసులు గంటల తరబడి నిలబడాలి అధ్యక్ష. తమిళనాడు రాష్ట్రంలో వాళ్ళకి టైమింగ్స్ ఉంటాయి, కూర్చోవడానికి కూడా సిస్టమ్ ఉంటుంది. పోయినసారి సభలో నేను ఆ అంశాన్ని కూడా నేను రైజ్ చేస్తే ముఖ్యమంత్రి గారు దానిపైన మంచి ఆలోచన చేస్తామని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఆ విధంగా ముందు పోలీసులకు సంబంధించినటువంటి రిఫార్మ్స్ రావాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుల పైన కేసులు ఇప్పుడు కూడా ఉన్నాయి, వాటిని ఎత్తివేయాలని కోరుతున్నాను. పోడు భూములు సంబంధించిన వాళ్ళపైన కేసులు ఇప్పుడు కూడా ఉన్నాయి, వాటిని కూడా ఎత్తివేయాలని కోరుతున్నాను. అదేవిధంగా ఈ మల్టీ జోన్ సిస్టంలో వల్ల వరంగల్ రేంజ్లో ఉన్నటువంటి వాళ్ళు 1989, 91, 95 వాళ్ళందరికీ ప్రమోషన్స్ ఆలస్యం అవుతున్నాయని చెప్పి అందరినీ అప్రోచ్ అయ్యారు. వాళ్ళు చెప్పుకోలేరు కాబట్టి అది కూడా సరి చేయాల్సినటువంటి అవసరం ఉందని నేను కోరుతున్నాను. అలాగే ఇక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ సంబంధించి ఇంకా అనేక నేరాలు ఎలా జరుగుతున్నాయి అనేది ఒకసారి దానిపైన ఎందుకు జరుగుతున్నాయి లా అండ్ ఆర్డర్ సంబంధించి వై ఇట్ ఈస్ బీయింగ్ డిటీరియేటెడ్ డే బై డే, వై సో మెనీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఆర్ బీయింగ్ అరైజ్, ఆల్ సచ్ థింగ్స్ టు బి థరోలీ ప్రోబ్డ్. దానికి సంబంధించి ఇక్కడ సీసీ కెమెరాలు అంటున్నారు, షీ టీమ్స్ వేసామంటున్నారు, అయినా స్టిల్ ఇట్ ఈస్ దిస్ మెనేస్ ఈజ్ గోయింగ్ ఆన్. నేరాలు జరుగుతూనే ఉన్నాయి. గవర్నమెంట్స్ కమాండ్ కంట్రోల్స్ తర్వాత కూడా ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. అదేవిధంగా మద్యం, రేవ్ పార్టీలు, అదేవిధంగా క్లబ్బులు, పబ్బులు ఇవన్నీ బియాండ్ ద లిమిట్, బియాండ్ ద పర్మిటెడ్ టైం దే ఆర్ బీయింగ్ అలౌడ్. అలాగే ఇంకా గంజాయి, నార్కోటిక్ డిపార్ట్మెంట్స్ ఇవన్నీ జరుగుతున్నాయి అంటున్నారు. యాంటీ డ్రగ్స్ సోల్జర్స్ని పెట్టారు కానీ వర్కౌట్ కావట్లేదు. నైజీరియా నుంచి డ్రగ్స్ పెద్ద ఎత్తున వస్తున్నాయి అంటున్నారు అధ్యక్ష. ఈ నైజీరియా నుంచి వచ్చేటువంటి దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో చూడాల్సిన అవసరం ఉంది. అది మానలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. సైబర్ క్రైమ్స్ డే బై డే ఎక్కువైపోతున్నాయి, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మహిళలకు, బాలికలకు రక్షణ లేకుండా పోయింది. హైదరాబాద్లో అది ఆ రేటు ఎక్కువ ఉందని చెప్పి రిపోర్ట్లు వస్తున్నాయి, దానిపైన కూడా శ్రద్ధ పెట్టాలని కోరుతున్నాను. అదేవిధంగా పోలీసులకి టీఆర్సీలు, సరెండర్లు పెండింగ్లో ఉన్నాయి అధ్యక్ష. ఆ చిన్న అమౌంట్స్ వాళ్ళు చిన్న పోలీస్ అధికారులు, పోలీసు కానిస్టేబుల్స్ వాళ్ళది దయచేసి మీ ద్వారా డిపార్ట్మెంటు త్వరితగతిన వాళ్ళ గ్రీవెన్సెస్ని రిజాల్వ్ చేయాల్సిన అవసరం ఉందని కోరుతా ఉన్నాను. హోంగార్డులకు సంబంధించి వారికి హోంగార్డులు మెయిన్ మనుషులు కాదా అని అడుగుతున్నారు అధ్యక్ష. వాళ్ళు కూడా ఆల్మోస్ట్ దే డూ ద డ్యూటీస్, వాట్ ఎవర్ డ్యూటీస్ పోలీస్ పీపుల్ డూ, దే డూ ద సేమ్ డ్యూటీస్. సో వాళ్ళకి సంబంధించినటువంటి బాధలు ఉన్నాయి, వాళ్ళకు సంబంధించిన ట్రాన్స్ఫర్లు ఉన్నాయి, వాళ్ళకి సంబంధించినటువంటి ప్రమోషన్స్ ఉన్నాయి, వాళ్ళకి హెల్త్ కార్డులు లేవు, ఇళ్ళు లేవు, ఇటువంటివి ఉన్నాయి. ఈ మధ్య రిప్రజెంటేషన్ వచ్చింది, ఆంధ్రప్రదేశ్లో నుంచి 400 మంది ఇటు రావాలని, ఇటు నుంచి అటు పోవాలని. ఇటువంటి వాటి మీద కూడా ప్రభుత్వం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని కోరుతూ నేను ఐ వుడ్ లైక్ టు కన్క్లూడ్ దిస్ discussion on this home department particularly. Lastly, I would like to emphasize on one point, Adhyaksha. ఇప్పుడు ఈ కేసులు ఈ ఎన్ఐజీ అంటే ఉపా, ఎన్ఐఏ, నాట్ ఎన్ఐజీ, ఎన్ఐఏ, ఉపా లాంటి కేసులు అర్బన్ నక్సల్స్ అనే పేరు పెట్టి చాలా మంది పైన ఏదైనా ఫ్రీగా మాట్లాడితే, స్వేచ్ఛగా మాట్లాడితే, వాడి భావాన్ని చెప్తే వాడి మీద కేసులు పెడుతున్నారు అధ్యక్ష. దయచేసి అటువంటి ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నాను. అందులో మీరు చూడండి, ఆ కేసుల్లో ఇరికించబడేవాళ్ళు ఎవరంటే అంత లెఫ్ట్ వాళ్ళు, అందరూ కూడా సోషల్ కాన్షియస్నెస్ ఉన్నవాళ్ళు, సామాజిక స్పృహ ఉన్నవాళ్ళు, వాళ్ళపైన ఈ కేసులు ఉన్నాయి అధ్యక్ష. వరవరరావు గారు లాంటి వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు. స్టాన్ స్వామి లాంటి వాళ్ళు దానిలో బేడీలతో చచ్చిపోయారు. హరగోపాల్ గారు లాంటి వాళ్ళపైన కూడా ఉపా లాంటి కేసులు, మేధావులు ఇటువంటి వాళ్ళపైన పెడుతున్నారు అధ్యక్ష. దాని నుంచి ఇది రావాలి. ఆఖరిగా మీ ద్వారా
ఒక నిన్న మొన్న అయితే కొన్ని ధర్నాలు అయితే చేశారు, సంతోషం. ఇందిరా పార్క్ అనేది అది ధర్నాలకి కేంద్రంగా దాన్ని ఎలో చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే వెంటిలేట్ కావాలి, వెంటిలేట్ వాళ్ళలో ఉన్న బాధలు వెంటిలేట్ అయితే గవర్నమెంట్కి కూడా మంచిది, నేను చాలాసార్లు చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఉస్మానియాలో ఇచ్చినటువంటి ఆ సర్క్యులర్ ఏమిటో నిన్న మంత్రి గారు సమాధానంలో అది అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ వర్క్ అంటున్నారు. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్కి అను యూనివర్సిటీకి ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ అధ్యక్ష. మనం అక్కడ పాత రోజులు ఎలా నడుస్తుందో అలాగే నడపలేండి, నష్టమే ఉంది దానిలో. ఏమి వాళ్ళు ఎప్పుడు కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కాదు, వాళ్ళు ఈ రాష్ట్రానికి ఉపయోగపడే ఉద్యమాలకి కేంద్ర బిందువుగా ఉన్నారు. అక్కడ ఉన్న పిల్లలు ఈ ఉద్యమ కేంద్రంలో ఉంది తప్పితే దాని మీద జాగ్రత్త తీసుకోవాలని నేను కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇరిగేషన్ సంబంధించి అధ్యక్ష మొత్తం 34 భారీ ప్రాజెక్టులు, 39 మధ్య తరహా ప్రాజెక్టులు, 2 ఆధునిక, 1 వరద బ్యాంక్ ప్రాజెక్టు, మొత్తం 76 ప్రాజెక్టులు చేపట్టారు అధ్యక్ష. గత సంవత్సరం 22,162 కోట్లు, ఇందులో 50% మాత్రమే ఖర్చు పెట్టారు. ఈ సంవత్సరం కేవలం 11,618 కోట్లు మాత్రమే ప్రాజెక్టులు కేటాయించారు. ఈ ప్రాజెక్టులు ఎక్కువ భాగం ఇంతకుముందు అనేవాళ్ళు ఏటీఎం లాగా అక్రమార్కులకి ఉపయోగపడ్డాయని చెప్పి. ఇప్పుడు ఇంకా అసలు ప్రాజెక్టులు మొదలే అవ్వలేదు, అప్పుడే నేను అనలేను. వీటి మీద ఈ ఖర్చు ఎలా పెట్టాలి, వీటిని ఎలా పూర్తి చేయాలి, దానిపైన సీరియస్గా చేయకపోతే సంవత్సరాల తరబడి నడుస్తూ ఉంటాయి అధ్యక్ష. ఈ ప్రాజెక్టులు 5 భాగాలుగా చూడాలి. ఒకటి మైనర్ ఇరిగేషన్, అంటే చెరువులు, కుంటలు 46,000 ఉన్నాయి. వీటి ద్వారా 25 లక్షల ఎకరాలు సాగు జరుగుతుంది. మైనర్ ఇరిగేషన్ కింద మిషన్ కాకతీయాలు 46,000 చెరువులు కానీ 22,000 చెరువులు మాత్రమే బాగు చేశారు. మిగిలిన చెరువులు కూడా రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రెండోది 745 ఐడిసి లిఫ్ట్ పథకాలు ఉన్నాయి. ఇవి సగం పనిచేయటం లేదు. ఆ లిఫ్ట్ పథకాలు రైతులకు అప్పచెప్పారు, అవి పంపులు నిర్వహణ చేయలేక బీడు భూములుగా మారుతున్నాయి. ఆ లిఫ్ట్ పథకాలని గవర్నమెంట్గానే టేకప్ చేస్తే బాగుంటుందని ఒకసారి నేను మీటింగ్లో చెప్తే ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వారు కూడా ఈ సజెషన్ బాగుంది అని చెప్పారు. లేకపోతే వాళ్ళు రైతులు చేయలేరు, గవర్నమెంట్ పట్టించుకోదు, ఆ డబ్బులన్నీ అక్కడ వృధా అవుతాయి, సాగు రాదు, యంత్రాల మీద పెట్టిన డబ్బులు కూడా వేస్ట్ అవుతాయి అధ్యక్ష. అలాగే గ్రౌండ్ వాటర్కి సంబంధించి వాల్టా పథకం అమలు చేయాలనేది స్ట్రిక్ట్గా చూస్తే బాగుంటుంది. బోర్డు వేసుకోవడానికి అడ్డాలు రావద్దు, అదే సమయంలో ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను. మధ్య తరహా ప్రాజెక్టులు 39 ఉన్నాయి. ఇవి 50 నుంచి 60 కోట్లతో ప్రారంభం, 27 నుంచి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆదిలాబాద్, ఉమ్మడి ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఎక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇరిగేషన్ శ్వేతపత్రం విడుదల చేసింది. అందులో కొన్ని ప్రాజెక్టుల గురించి ఎంత డబ్బు అవసరమో చెప్పారు. శ్వేతపత్రంలో 24 ప్రాజెక్టుల గురించి 26 పేజీ నుంచి 30 పేజీ వరకు చెప్పారు. 24 ప్రాజెక్టులకి 974 కోట్లు కావాలి. ఈ ఖర్చు పెడితే కేవలం 974 కోట్లు ఖర్చు పెడితే 73,58,000 ఎకరా ఆయకట్టుకు నీరు అందిస్తుంది అధ్యక్ష. ఇక భారీ ఇంకా ఇటువంటి చాలా ఉన్నాయి, సమయం లేక నేను స్పీడప్ చేస్తున్నాను. ఆర్జిఎల్బీ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రాజెక్ట్స్లో ఉన్న వాటిని కూడా మనం సరైనటువంటి కోఆర్డినేషన్ సెంట్రల్ గవర్నమెంట్తో ఏర్పాటు చేసుకుంటే చాలా ప్రాజెక్టులు కూడా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. అక్కడ ఆసిఫాబాద్లో జగన్నాథ్పూర్ అనే ప్రాజెక్టు ఉంది అధ్యక్ష. అది 15 ఏళ్ల క్రితం ప్రారంభించారు 70 కోట్లతో, అది అలాగే ఉంది. ఇటువంటి ఉదాహరణకి చాలా ఉంటాయి అధ్యక్ష. 5వది భారీ ప్రాజెక్టు, కేసీఆర్ గారు 3 ప్రాజెక్టులు రీడిజైన్ చేశారు. ఒకటి పాలమూరు ఎత్తిపోతల, కాళేశ్వరం, సీతారాం సాగర్. పాలమూరు ప్రాజెక్టు జోరాల నుంచి తీసుకొచ్చి శ్రీశైలం బ్యాక్ వాటర్లోకి పాడేశారు. 18,000 కోట్ల ప్రాజెక్టు ఇప్పుడు 70,000 కోట్లు పెరిగింది అధ్యక్ష. 32,000 కోట్లు దీని మీద ఖర్చు చేశారు. ఇప్పటికీ 1 ఎకరానికి కూడా నీరు ఇవ్వలేదు. ప్రాజెక్టులన్నీ పూర్తయినాయి, కాలువలు లేవు. దీనిపైన ముఖ్యమంత్రి గారు, మన మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీనిపైన ఆలోచన చేసి ఆ ప్రాంత రైతాంగంతో వాళ్ళతో కూడా అవసరం అనుకుంటే ఒక ఇంట్రాక్షన్ ప్రోగ్రామ్ చేసుకుని దాన్ని ఎలా చేయాలో చూడాలని నేను కోరుతున్నాను అధ్యక్ష. ఇక ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు. సో హియర్ గవర్నమెంట్ ఈజ్ నీడెడ్ టు టేక్ ఏ ఫర్మ్ డెసిషన్ వెదర్ టు కంటిన్యూ ద కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆర్ టు స్టాప్ దట్ ప్రాజెక్ట్. సో యూ నీడ్ టు హ్యావ్ ఏ మీటింగ్ విత్ ఆల్ ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ రిగార్డింగ్ దట్ వన్. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అది ఒకసారి గుండెలు ఆగుతాయి, అసలు ఆపేయటమా అని.
చాలా మందితో నేను డిస్కస్ చేశాను అధ్యక్ష. ఐ హ్యాడ్ ఏ డిస్కషన్ విత్ సో మెనీ ఎక్స్పర్ట్స్ సార్. మెనీ పీపుల్ సజెస్టెడ్ టు స్టాప్ ద కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎట్ దట్ లెవెల్ ఓన్లీ. ఎందుకంటే అది కాళేశ్వరం ప్రాజెక్టు వలన దాన్ని వదిలేసామనుకోండి, ఇప్పుడు ఎంత నష్టం వస్తుందంటే 34,000 కోట్లు నష్టం వస్తుంది. దాన్ని కంటిన్యూ చేస్తే దాని కరెంటు ఎంత అవుతుందంటే అధ్యక్ష, 1 ఎకరం పండించాలంటే ఏటా 40,000 రూపాయలు ఖర్చు అయింది దాని మీద. అదే ప్రాణహిత చేవెళ్ళు అయితే, ఎందుకంటే ఎల్లంపల్లి నుంచి ఉన్నటువంటి అన్ని యథాతథం, కాళేశ్వరం కిందన్నా అదే, ప్రాణహిత చేవెళ్ళ తుమ్మిడేటి దగ్గర తీసుకున్నా సరే అదే అవుతుంది. ఓన్లీ తుమ్మిడేటి అది ఎట్లయినా మీరు తీసుకోవాలనుకున్నారు తుమ్మిడేటిది, దాన్ని ఆఫ్ చేసి తుమ్మిడేటి నుంచి తీసుకొచ్చి దీనిలో వేస్తే, ఎల్లంపల్లిలో వేస్తే, ఎల్లంపల్లి నుంచి యథాతథంగా అన్ని ప్రాజెక్టులు కొనసాగుతాయి అధ్యక్ష. అప్పుడు ఎకరాకి ఆ విధంగా గ్రావిటీ ద్వారా ఎకరాకి 10,000 మాత్రమే ఖర్చు అవుతుంది. 40,000కి 10,000కి ఎంత తేడా ఉంటుందో చూడాల్సిన అవసరం ఉంది. అందుకని నేను మీ ద్వారా ఇంకోసారి మళ్ళీ ఫర్దర్గా లాంగ్ డిస్కషన్ పెట్టండి. అవన్నీ పనికిరాని వాటిని వదిలేసి ఇప్పుడుతో అయినా సరే ఏదో సెంటిమెంట్గా ఇంత పెద్దది ఎలా ఆపేస్తారో అని ఆలోచన చేయకుండా దాన్ని వదిలేసి మొత్తం మీద ప్రోస్ అండ్ కాన్స్ స్టడీ చేసి ఏది లాభదాయకం ఏది నష్టదాయకం చూసి భవిష్యత్తును కూడా చూసుకోవాలి. మనం ఎన్నో ఏళ్ళు అలా ఎకరాకి 40,000 ఇంకా పెరుగుతూ ఉంటుంది, విద్యుత్ ఛార్జీలు పెరుగుతున్న కొందికి ఎలా కంటిన్యూ చేస్తారని ఆలోచన కూడా చేసి గ్రావిటీ ద్వారా పోయే అవకాశం ఉన్నదాన్ని టేకప్ చేయాల్సిన అవసరం ఉందని మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ కమిషన్ రిపోర్ట్స్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ విజిలెన్స్ శాఖ, చంద్రఘోష్ కమిటీ, ఇటువంటి అన్నీ కూడా ఉన్నాయి. వాటిపైన ఏం చేస్తారో త్వరితగతిన నిర్ణయం చేసి దాన్ని there must be a final card on that entire episode చేసి రోజు దాని చుట్టూ తిరగొద్ది. మనం భవిష్యత్తు మనం ఏం చేయాలో ఆలోచన చేయాలని కోరుతున్నాను. అదేవిధంగా సీతారాం ప్రాజెక్టుకి సంబంధించి అధ్యక్ష, మా జిల్లాకు సంబంధించింది, దానిలో నేను చాలాసార్లు మీకు రిప్రజెంట్ కూడా చేశాను, ముఖ్యమంత్రి గారికి మీ అందరికి కూడా. మా వాళ్ళకి ఒక ఫీల్ ఉంది, అది మొదలయ్యేది బూరుగుంపాడు ప్రాంతంలో మొదలైంది. బూరుగుంపాడు నియోజకవర్గంలో భూములకి నీళ్లు పోకుండా దాటి ఎక్కడ పోవాలి, మా కొత్తగూడెం నియోజకవర్గం నుంచి పోవాలి, మాకు నీళ్లు అందకుండా అటుపక్క సరే భద్రాచలం అది వేరే ప్లాన్ ఉంటుంది. మొత్తం మీద నీళ్లు అటు నుంచే గోదావరి అంతా మా జిల్లాలో నుంచే పోతూ ఉంటుంది. మాకు నీళ్లు రాకుండా ఎక్కడికో పోతున్నాయి. మా ఉమ్మడి జిల్లా అనుకోండి, ఉమ్మడి జిల్లా అయినా సరే ముందు అక్కడ కూడా రావాలి కదా. దానిపైన కూడా మీరు ఆ జిల్లా ఎమ్మెల్యేస్తోనూ లేకపోతే ఇతరులతో కూడా మీటింగ్ జరిపి ఎక్కడెక్కడ ఏం రావాలో నాకు తెలిసి వితౌట్ హ్యావింగ్ మచ్ ఎక్స్పెన్సెస్ యూ కెన్ టేకప్ ద గ్రావిటీ కెనాల్స్. నేను అంచనా వేయించాను, ఆ విధంగా ఉపయోగదాయకంగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను. ఇది అదేవిధంగా శ్రీరామ్ సాగర్ 2వ దశ, నాగార్జున సాగర్ వరద కాలువ, నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం, గట్టు తుమ్మళ్ళ ఎత్తిపోతల పథకం, కలవకుర్తి, నెట్టింపాడు, భీమా 1-2 దశలు 80% పూర్తయినాయి అధ్యక్ష. దీన్ని త్వరితగతిన ఆ 80% పూర్తయిన దాని మీద ఫోకస్ పెట్టమని నేను కోరుతాను. ఎందువల్లంటే మన ఫైనల్గా ఇరిగేషన్ సంబంధించి ముందుగా మైనర్కి సంబంధించినటువంటి తక్కువ ఖర్చు ఏమున్నాయో చెరువులు, కుంటలు, లేకపోతే మైనర్ ప్రాజెక్టులన్నీ త్వరితగతిని పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి. మధ్య తరగతి వాటికి నెక్స్ట్ ప్రయారిటీలో పెట్టండి. తర్వాత 80% పూర్తయిన వాటికి ఆ డబ్బులు ఏమున్నాయో ఇమీడియట్గా పెట్టండి. అలా కాకుండా ఆ 80% వాటిని అలాగే వదిలేసి మళ్ళీ ఇంకో ప్రాజెక్టులు పెడితే, అందుకనే ఈ వ్యవస్థ ఇలా నాశనం అయిపోయింది. ఇన్ని లక్షల కోట్లు ఖర్చు అవుతున్నా సరే అంతిమ ఫలితం రావాలంటే ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ పెడితే 40 ఏళ్ళు 50 ఏళ్ళు పట్టే దశ వస్తుంది అధ్యక్ష. దీనికి సంబంధించి హౌ టు ఎక్స్పీడైట్ ద ప్రాసెస్ అనేది మీరు జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇది ఇరిగేషన్. తర్వాత రెవెన్యూది అధ్యక్ష. రెవెన్యూకి సంబంధించి అందరూ అటువైపు ఇటువైపు విప్లవ తుపాకీ పట్టడమే ఇక టైం వచ్చేసింది అన్నట్టుగా చాలామంది, ముఖ్యంగా ఇటుపక్క ఎక్కువ మాట్లాడారు అధ్యక్ష.
నాకు చాలా సంతోషం ఉంది. ప్రతి ఒక్కళ్ళు కమ్యూనిస్ట్ పరిభాషే మాట్లాడతారు, కమ్యూనిస్టులు లాగానే మాట్లాడతారు భూములకు సంబంధించి ఏదన్నా వచ్చినా. ఇంకా చెప్పాలంటే చాలామంది ఇందులో ఒకనాడు ఏఎస్ఎఫ్ఓ, ఏవైఎఫ్ఓ, పీడిఎస్యూనో, ఎస్ఎఫ్ఐఓ అందులో పనిచేసో లేకపోతే నక్సల్ పార్టీలో పనిచేసిన వాళ్ళు ఇవాళ మంత్రులుగా మన కొంతమంది మంత్రులు కూడా చేసినట్టున్నారు, ఎమ్మెల్యేలకు వచ్చారు అధ్యక్ష. అందుకని ఒక ఆయన తుపాకీ పట్టే పరిస్థితి వస్తుంది అంటాడు, ఒక ఆయన సాయుధ పోరాటం లాగా మళ్ళీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది అంటాడు. ఈ ఏమంటారో నాకు తెలియదు, ఎందుకు అంటున్నారో తెలియదు, కానీ నిజంగా హృదయంలో నుంచి ఆ ప్రేమ పేదవాళ్ళ పైన ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. ముఖ్యంగా దీనికి సంబంధించి ఈ రెవెన్యూకి సంబంధించినటువంటిది చాలా పెద్దది. పోయినసారి కూడా నేను మాట్లాడా. ధరణి అనేది అప్పుడు తెలంగాణకు పట్టినటువంటి పెద్ద శాపం, పెనుభూతం. ఆ పెనుభూతం వల్లనే ఆ గవర్నమెంట్ దెబ్బతింది, మిగిలిన కారణాలు నాకు తెలియదు. మళ్ళీ ఇవాళ కూడా గట్టిగా ఆర్గ్యుమెంట్ పెడుతున్నారు. అందులో ప్రధానం ఏంటి? కాస్తు కాలం ఉండొద్దని చెప్పి చెప్తున్నారు. కాస్తు కాలం అంటే అనుభవదారుల కాలం అధ్యక్ష. అనుభవదారుల కాలం లేకపోతే ఆ భూములన్నీ మళ్ళీ వెనకటి జమీందారులకు వెళ్ళిపోతాయి. ఇన్ని రోజులు ఆ రైతు బంధు ఇవన్నీ కూడా జమీందారుల పేరుతో పడ్డాయి. నేను ఉదాహరణ కూడా చెప్పా, మా రేగల్లో దొరగారు ఉన్నాడు, ఆయన ఎక్కడో ఉంటాడు, ఆయన ఖాతాలోకి వెళ్ళిపోయినాయి డబ్బులు. ఇట్లా చాలామంది దొరలకి. అందుకని నేను కోరేది ఏంటంటే రెవెన్యూకి సంబంధించి ఆ ల్యాండ్ దానిలో ఇప్పుడు వచ్చేటువంటి మన భూభారతిలో ఆ కాలంని ఖచ్చితంగా పెట్టాల్సిన అవసరం ఉందని రెవెన్యూ మంత్రి గారికి లేకపోతే ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలా పెట్టి ఎవరి చేతుల్లో ఆ భూములు ఉన్నాయో, ఎవరు అంటే వెనకటి నుంచి పాత రికార్డు తీయండి మీరు. పాత రికార్డులో ఉన్న కాస్తు కాలంలో ఉన్న పేర్లను యథాతథంగా ఎక్కించండి. ఆ విధంగా చేస్తే దానివల్ల మారిన దానికి ఉపయోగం ఉంటుంది. దాదాపు గవర్నమెంట్ ఈజ్ దాని మీద ఇట్ ఈస్ కమిటెడ్ టు దట్ డెసిషన్. ఐ డోంట్ థింక్ దట్ యూ హ్యావ్ టేకెన్ ఎనీ చేంజ్ ఫర్ దట్ ఆన్ దట్ ఇష్యూ. మీరు అదే పని మీద ఉన్నారని అనుకుంటున్నాను. అలాగే సాదా బైనామాలు అంతకుముందు చేశారు అధ్యక్ష. సాదా బైనామాలు ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసింది. ఇంకా 9 లక్షలు ఆగిపోయి ఉన్నాయి. సాదా బైనామాలు అంటే ఎప్పుడో కొనుక్కున్నారు. మన తెలంగాణలో సరైనటువంటి సర్వేలు లేకపోతే రిజిస్ట్రేషన్లు ఇవన్నీ ఉండవు అధ్యక్ష. జనంలో కొనుక్కునే నమ్మకంతో కాగితం రాసుకునేవి ఉంటాయి. అటువంటి సాదా బైనామాలు ఏమున్నాయో వాటిని మరలా ఒకసారి రీఓపెన్ చేసి అవన్నీ కూడా పూర్తి చేస్తే లక్షలాది మందికి అది ఉపయోగదాయకంగా ఉంటుందని చెప్పి నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా కౌలు రైతులకు సంబంధించి ఒకవేళ అందులో దేవాలయ భూములు ఉన్నాయి, లేకపోతే అంబసత్రం లాంటి భూములు ఉన్నాయి, ఇంకా చాలా భూములు ఉన్నాయి. వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళ రక్షణకు సంబంధించి వాళ్ళ భద్రతకు సంబంధించి ఆ కౌలు రైతులకు ఒక ఆత్మవిశ్వాసం పెరిగే విధంగా ఏదైనా సరే ఒక చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే అప్పుడు కౌలు రైతులకు కార్డులు ఇచ్చారు అధ్యక్ష. ఆ విధంగా అది చాలా ఉపయోగదాయకంగా ఉంది. అంటే ఆ కౌలు రైతులకు ఇచ్చే కార్డుల వలన అతనికి ఏం భూమిపైన హక్కు రాదు, కానీ ఆయన వేసే పంటలకి లేకపోతే దానికి సంబంధించిన నష్టపరిహారం కానీ లేకపోతే అతనికి సంబంధించినటువంటి ఇంకేదైనా రాయితీలు రావాలన్నా కూడా ఆ పంట మీద ఇప్పుడు మన ఇది బోనస్ లాగా ఇటువంటివి రావాలంటే కౌలు రైతులు కార్డులు ఉండాల్సిన అవసరం ఉందని మీ ద్వారా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇందులో పనిచేసేటువంటి తహసీల్దారులు డిప్యూటీ తహసీల్దారులని ఎప్పుడో ఎన్నికలప్పుడు మార్చారు అధ్యక్ష. వాళ్ళని మళ్ళా పేరెంటల్ ఏరియాస్కి ఎక్కడి నుంచి మార్చారో అక్కడికి తీసుకెళ్తే బాగుంటుందని నేను మరి ఏమి ఉపయోగం నాకు తెలియదు. వాళ్ళు అలాగే ఉన్నారు. మరి టైం గ్యాపా లేకపోతే ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో నాకు తెలియదు. ఆ విధంగా వాళ్ళని తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని నేను కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ సాదా బైనామాల్లో 1970 కంటే ముందు నాన్ ట్రైబ్స్ కొనుగోలు చేస్తున్నారు షెడ్యూల్డ్ ఏరియాల్లో. దాన్ని మీరు అవసరమైన గ్రామ సభలాగా పెట్టి వాళ్ళకి సాదా బైనామాల ప్రకారం పోయినసారి ఇచ్చారు, వాళ్ళు కూడా ఇచ్చారు. ఆ మేరకు వాళ్ళు అది మంచి పని అనుకున్నారు. ఇంకా 9 లక్షలు ఆగినాయి. ఆ విధంగా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అధ్యక్ష. తర్వాత ట్రైబ్స్కి ఇప్పుడు కూడా ఎప్పుడైనా మార్చుకోవచ్చు, ట్రైబ్ టు ట్రైబ్. దానిపైన కూడా
మా శ్రీనివాస్ రెడ్డి గారు శ్రద్ధ పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా 58, 59 సంబంధించి వాటిని 58 అంటేనే ఉచితంగా అవకాశం కల్పించాలి, 59 ఏమో దాన్ని ఒక మినిమం రేట్ వేసి చేయాల్సిన అవసరం ఉంటుంది. దానిపైన కూడా ప్రభుత్వానికి కూడా డబ్బులు కూడా వస్తాయి అధ్యక్ష. ఆ వైపుగా కాన్సన్ట్రేట్ చేయమని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా మా దగ్గర సింగరేణి ప్రాంతంలో 76 జీవో త్వరితగతిన ఈ మధ్య మా శ్రీనివాస్ రెడ్డి గారు మీటింగ్ పెట్టారు, త్వరితగతిన అమలు చేయాలి. జనమందరూ చాలా బాధపడుతున్నారు. 76 జీవో ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పెట్టిన స్కీమ్ అది. సింగరేణి ప్రాంతాల్లో ల్యాండ్ రెగ్యులరైజ్ చేసేటువంటి కార్యక్రమం అది. 80% భూములు అయిపోయినాయి, ఇంకొద్దే ఉంది, తొందరగా చేయాలని కోరుతున్నాను. అలాగే అసైన్మెంట్ సంబంధించి అధ్యక్ష, పేదవాళ్ళ కింద ఉన్నటువంటి అసైన్మెంట్ భూములు పేదవాళ్ళకి, అంటే ఎవరికైతే ఎస్ఐనీస్ ఉంటారో వాళ్ళ భూములు వాళ్ళకి రిజిస్ట్రేషన్లు అయ్యి ఉంటాయి, లేకపోతే వాళ్ళకి చేయాలి. వాళ్ళు ఒకవేళ పేదవాళ్ళకి అమ్మి ఉంటే, ఇఫ్ దెర్ ఈజ్ నో డిస్ప్యూట్ ఇన్ బిట్వీన్, అటువంటి వాళ్ళకు కూడా ఎప్పుడు వాళ్ళు కూడా మన పేదవాళ్ళు కొనుక్కున్నారు, వాళ్ళు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా సర్వేయర్ పోస్టులు సంబంధించి 1000 డిప్యూటీ సర్వేయర్ పోస్టులు ఉన్నాయి. ఇక్కడ వీఆర్ఓని చేస్తారంటున్నారు. దయచేసి ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి చదివినటువంటి వాళ్ళు డ్రాఫ్ట్స్మెన్లు, సివిల్, ఐటీఐలు, డిప్లొమా సివిల్ ఇటువంటి వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళకి అవకాశం ఇస్తే బాగుంటుందని నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ సర్వేయర్లకు సంబంధించి, అలాగే ఈ అంశాలకు సంబంధించి ఇంకా కొన్ని ఉన్నాయి. విఆర్ఏలో 3600 మంది 61 సంవత్సరాలు దాటిన వాళ్ళ పిల్లలు ఇప్పుడు పనిచేస్తున్నారు. చాలామంది చచ్చిపోయారు కూడా. వాళ్ళు అంటే షేత్కారి, మన గ్రామాల్లో పనిచేసే అప్పుడు వాళ్ళ పేర్లు రకరకాలుగా ఉంటాయి అధ్యక్ష. వాళ్ళకి సంబంధించి వాళ్ళ సమస్య ఏంటో ఒకసారి వాళ్ళని విని ఏ మేరకు న్యాయం చేయగలిగితే ఎందుకంటే పని వాళ్ళే చేస్తున్నారు. మిగిలిన చదువుకున్న వాళ్ళందరూ ఏమో విఆర్ఏలుగా డిజిగ్నేటెడ్గా అయిపోయారు. ఇంకా వాళ్ళ తండ్రులు ఓ పెద్ద వయసు అనే పేరుతో ఆగిపోయిన ఆ 3600 మందిని కూడా త్వరితగతిన వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. ఇందా చెప్పినట్లు సర్వేయర్ పోస్టులు కానీ, లేకపోతే స్టాటిస్టిక్స్ ఆఫీసర్స్ పోస్టులు కానీ, ఇటువంటి అన్ని చదువుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష. అలాగే హౌసింగ్ సంబంధించి గ్రామ సభల ద్వారా అందరికీ అందులో రియల్గా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరో గ్రామ సభలు పెడితే న్యాయం జరుగుతుందనేది నా అభిప్రాయం. తప్పులు ఏమైనా ఉంటే అప్పుడు ఎమ్మెల్యేల పాత్ర ఉంటే ఉపయోగం ఉంటుంది. ఎమ్మెల్యేస్ కొంత తెలుసు కాబట్టి ఆ ఎమ్మెల్యేస్ ఎవరైనా రికమెండ్ చేసినా వాళ్ళకి అర్హత ఉందా లేదా అని చెప్పి ఆ గ్రామ సభల ద్వారా చేయిస్తే బాగుంటుంది అనేది మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా గతంలో ఇందిరమ్మ ఇళ్ళు నమోదైతే వాళ్ళ పేర్లు ఇప్పుడు రావట్లేదు అధ్యక్ష. నమోదైన ఇళ్ళు రాలేదు. అటువంటి కూడా అవకాశం ఉంటే చూడాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా మొన్న సర్వే చేశారు, బాగానే ఉంది. కానీ కొంత మాయలు జరిగిపోయినాయి. కొంత మాయగాళ్ళు, తెలివి కలిగిన వాళ్ళు వెళ్ళి ఆ గుడిసి ముందు నిలబడటం, ఫోటో దిగటం, అసలైనటువంటి వాళ్ళు ఏదో అది మన డాబాలాగా ఉన్న దాంట్లో కిరాయిగా ఉండే వాళ్ళ పేర్లు రాకపోవటం, ఏమీ లేని వాడు కిరాయిగా ఉన్నాడు. ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి. దాన్ని కూడా అవకాశం ఉంటే ఆ ప్రజాప్రతినిధుల ద్వారా సరిదిద్ది అధికారులను కూడా ఇన్వాల్వ్ చేస్తే నిజంగా లేని వాళ్ళు ఎవరో న్యాయం జరుగుతుంది అధ్యక్ష. డబుల్ బెడ్రూమ్ చాలా చోట్ల అయినవి ఉన్నాయి. వాటిని పేదవాళ్ళకి, అంటే నాకు తెలిసి అప్పుడు ఎవరి పేరుతో ఉన్నాయో వాళ్ళకే ఇస్తే మంచిది అధ్యక్ష. ఆ విధంగా చేస్తే మంచిది. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజనను కూడా మనం పూర్తిగా వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఇంకా దాదాపు 30 లక్షల పైన అప్లికేషన్లు వచ్చినాయి అంటున్నారు. మరి లక్షలాది ఇళ్ళు కడతా ఉన్నారు. దీని పరిష్కారం ఏంటో చూడాలి.
30 లక్షల ఇళ్ళు ఇంకా ఎప్పుడు కట్టాలి, ఎప్పుడు ఇవ్వగలుగుతారు, ఎలా చేయాలి అన్నప్పుడు ఏ పద్ధతులు అంటే మీరు ఉన్న కాలంలోనే అన్నీ అయిపోయేట్టుగా ప్లాన్ చేసుకుంటే మంచిది. ఉండకాలం అంటే ఇంకా 5 ఏళ్ళు ఉండాలని నేను అనుకుంటున్నాను. ఈ 5 ఏళ్లలో ముందు దాదాపు అవజేయడానికి వీలు ప్రయత్నం చేయండి. అందులో పూరెస్ట్ ఆఫ్ పూర్ని జాగ్రత్తగా చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అందులో భాగంగా ఇందులో ఇచ్చే వాళ్ళల్లో జర్నలిస్టులను కూడా ఈ ఖాతాలో తీసుకురావాలని చెప్పి నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ సంబంధించి జర్నలిస్టులు ప్రధానంగా వాళ్ళ జీవితాలకు సంబంధించినటువంటి ఒక కమిటీ, వాళ్ళు ఎలా బతుకుతున్నారు, మొత్తం ఎంతమంది జర్నలిస్టులు ఉన్నారు, అందులో అఫీషియల్ జర్నలిస్టులు ఎంతమంది, అదేవిధంగా పెద్ద పత్రికల్లో పనిచేసేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అంటే సిటీస్లో పనిచేసేవాళ్ళు, అఫీషియల్ అంటే గ్రామాల్లో పనిచేసేవాళ్ళు, అందులో ఫేక్ కూడా చాలామంది ఉన్నారు. ఏదో సోషల్ మీడియాలో ఒకటి పెట్టుకుని ఈ ఇబ్బంది పెట్టి సోషల్ మీడియాలో ఎవరు పడితే మీద పడితే వాళ్ళపైన ఇష్టం వచ్చిన కామెంట్లు చేస్తూ బ్లాక్మెయిల్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ దాన్ని స్క్రీనింగ్ చేసి మంచి జర్నలిస్టులు అనుకునే వాళ్ళని, వాళ్ళకి అవసరమైతే వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ చదువులు, వాళ్ళకు ఒక పెన్షన్, ఎందుకంటే లైన్ అకౌంట్ అని ఉంటుంది అధ్యక్ష. ఈ లైన్ అకౌంట్ కూడా ఇవ్వలేకపోతున్నారు చాలా పత్రికలు. ఆ విధమైనటువంటి అంశాల్లో ఇళ్ళు, దానిపైన స్పెషల్ పాలసీ ఏదైనా జర్నలిస్టులకు సంబంధించి చేపట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారికిను సంబంధిత మంత్రి శ్రీనివాసరెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇప్పుడు మా దగ్గర జర్నలిస్టులకి ఇళ్ళు ఇస్తామన్నారు. ఖమ్మంలో అయితే ఆల్రెడీ ఇచ్చారు, అంతకుముందు స్థలం ఇచ్చారు, కానీ ఇప్పుడు ఇవ్వలేకపోతున్నారు. కొత్తగూడెంలో ధర్నాలు చేస్తున్నారు. ఆ ధర్నాల్లో వాళ్ళకి తెలియదు కదా, ఎమ్మెల్యే ఏం చేయట్లేదు, మంత్రులు ఏం చేయట్లేదు, మా మీద పెడుతున్నారు. సరే మీకేమో ఏదో సుప్రీంకోర్టు ఏదో అంటున్నారు. అందుకని పేదవాళ్ళ కింద జర్నలిస్ట్ అనేది చూడాల్సిన అవసరం లేదు. పేదవాళ్ళకి ఇచ్చే దానిలో జర్నలిస్టులకు కూడా ఇల్లు ఇచ్చే విధంగా వాళ్ళకి ఆల్రెడీ స్థలాలు ఎక్కడైతే పూర్తయి ఉన్నాయో ఆ స్థలాలు వాళ్ళకి అందే విధంగా చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. పౌర సరఫరాలకు సంబంధించి దీని బడ్జెట్ 3,954 కోట్లు, 8 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి, 54 లక్షల కార్డులని కేంద్రం గుర్తించి మిగిలిన 34 లక్షల కార్డులకు మనమే సబ్సిడీ ఇస్తున్నాం. ఇది సార్ దీనికి సంబంధించి అధ్యక్ష కేవలం బియ్యం మాత్రం ఇస్తున్నాం. బియ్యం ఇవ్వటం వలన అది ఏం ఉపయోగం ఉండదు. నేను ఒకసారి కూడా చెప్పాను, మా మదిరిలో మా కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు మన ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి ₹2 కేజీ బియ్యాన్ని ₹1 చేశారు. ₹1 నేను ఇస్తున్నా అన్నారు. నేను లెక్క చెప్పా, సార్ మీరు ఇచ్చేది ₹1 ఇస్తున్నారు, ఒక్కొక్కరికి 5 కేజీలు వస్తున్నాయి, అంటే ఆ ఇంట్లో కూడా 5 కేజీలు ఆ ఇంటికి ఒకరికే ఇస్తున్నారు మీరు, అంటే ₹5 మీరు ఇచ్చేది. ₹5 ఇచ్చేంత ప్రచారం నవ్వుతా చెప్పాను. దాని బదులు దాంతోపాటు మిగిలిన అన్ని వస్తువులు కలిపి ఒక సంచిలో పెట్టి అందరికి ఇస్తే మంచిది కదా అని చెప్పి ఎప్పుడు సలహా ఇస్తే చేస్తా అన్నాడు, చేశాడు. అప్పుడు ఏదో పేరు పెట్టారండి దానికి, అమ్మ హస్తం. మీరే అయితే అప్పుడు మీరు వచ్చారా మదిరా? మదిరా అప్పుడు నేనే ఆ సలహా కూడా ఇచ్చాను. అందులో ఆ విధంగా అమ్మ అప్పుడు చాలా మంచి పేరు కూడా వచ్చింది అధ్యక్ష. ఇప్పుడు కూడా నేను కోరేది ఏంటంటే, మన ఉత్తమారెడ్డి గారు మంచి మాట చెప్పారు, నేను మొదటి నుంచి కూడా అడుగుతున్నాను, ఒక్క బియ్యంతో సరిపోస్తారు. అది దీనిలో ప్రాబ్లం ఏంటంటే ఆహార భద్రత నుంచి తప్పించుకోవాలని కేంద్రం ప్రయత్నం చేస్తూ చిన్నగా అన్నీ మానేస్తూ ఉంది. ఇది ఆ బియ్యానికి సంబంధించి కొద్ది ఇచ్చేట్టు ఉన్నారు, కొంత మీరే భరించాల్సి వస్తుంది. సరే మిగిలిన సామాన్లకు సంబంధించి వాళ్ళ దగ్గర ఫైట్ చేయాలి. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా సరే నూనె, పప్పు, ఉప్పు ఇటువంటి ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు 14 రకాలు ఇచ్చేవాళ్ళు అధ్యక్ష. కనీసం పాత 9 రకాలని ఇస్తే వాడు సామాన్యుడు కాస్త కడుపు నిండా తిండి తిని పడుకునే అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఆ విధంగా చేయాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా మిల్లర్లకు సంబంధించి అనేక ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. వడ్లు అమ్మే వాళ్ళు ఆ వడ్లు వాడికి పోతే దానిలో అది తీసేస్తారు, ఇది తీసేస్తారు, ఇంకేదో తాళ్ళు అంటారు, ఇంకేదో అంటారు. మొత్తం మీద వాడు వేసుకుని ఆ వడ్ల దగ్గర కాపలా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. దాన్ని ఛానల్ స్ట్రీమ్ లైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాడు బియ్యం ఏదైనా వడ్లు అమ్మాలనుకుంటే వెంటనే కూడా ఆ మిల్లర్ తీసుకునేట్టుగా, ఆ మిల్లర్ బాధలు ఏంటో కూడా వినండి.
ఇని ఇద్దరి మీద సమన్వయం చేయకపోతే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. అదేవిధంగా అంటే మిల్లర్లకి తక్కువ రేటుకి వాళ్ళు అమ్మేసుకునే పరిస్థితి వస్తుంది. అది మన ఈ కార్డుల మీద వాటిని రీసైకిల్ చేస్తున్నారు అంటున్నారు. మరి ఎంతమంది రీసైక్లింగ్ చేశారో, ఎన్ని కేసులు వచ్చాయో కూడా మీరు వివరణలో దాన్ని అంటే మన ఈ ఫుడ్ సెక్యూరిటీ కింద ఇచ్చేదాన్ని రీసైక్లింగ్ చేసి అమ్ముతున్నారు అంటున్నారు. అదేంటో కూడా మీరు వివరణలు చెప్తే బాగుంటుందని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ బియ్యం అమ్మేటువంటి డీలర్లు ఉన్నారు అధ్యక్ష. డీలర్లకు సంబంధించి చాలాసార్లు మీరు వాగ్దానాలు చేశారు. వాళ్ళు కూడా ఎంతో కొంత రేటు పెంచాలి, పెంచి వాళ్ళని కూడా బతుకు ఒక ఉద్యోగస్తులాగా చూడాలి. వాళ్ళని కూడా వాళ్ళకి వేరే చేయలేరు. వాళ్ళు కూడా ఉద్యోగస్తులాగా చూడాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా మార్కెట్ ద్వారా రైతుల నుంచి కొనుగోలు చేస్తే రైతులకు కూడా ఉపయోగం ఉంటుంది. రైతులు పండించే పంటలు దాన్ని మళ్ళీ మీరు కూడా ఉపయోగించుకోవచ్చు. నేను కూడా చెప్పాను, అది వ్యవసాయానికి సంబంధించి దానికి ఒక ధరల నిర్ణాయక కమిషన్ ఏర్పాటు చేసి ఏ దానికి ఎంత ధర అనేది సరే కేంద్రం అటైన్ చేసినా కూడా అది మనకేం ఉపయోగం జరగట్లేదు. పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి అధ్యక్ష. దాన్ని సరిచేసి మార్కెట్ ద్వారా మళ్ళీ మనం కొంటే మంచిదనేది, కందులు కానీ పెసలు, సోయా, సన్ఫ్లవర్, రాగులు, సజ్జలు ఇటువంటివన్నీ కొంటే వాడికి గిట్టుబాటు ధర వస్తుంది. తర్వాత వీళ్ళకు కూడా ఉపయోగం ఉంటుందని నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ముఖ్యంగా ఇంతకుముందు మిస్ అయ్యాను, మన పబ్లిక్ రిలేషన్ సంబంధించి అధ్యక్ష. ఒకటి మా పత్రికలు కొన్ని ఉన్నాయి అధ్యక్ష. మాది ఇంతకుముందు విశాలాంధ్ర ప్రజాపక్షం, ఇప్పుడు విశాలాంధ్ర కూడా ఇక్కడికి కూడా వస్తుంది. అటువంటి జనం కోసం పత్రికలు అయ్యాయి అధ్యక్ష. వ్యక్తిగతం మాకేం సంబంధం లేదు, మాకేం ప్రయోజనం కాదు, మన అందరి మంచి కోసమే. అటువంటి కొద్దిగా మీరు ఇచ్చే యాడ్స్ అవన్నీ కూడా కన్సిడర్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. గతంలో ఇచ్చారు, ఇప్పుడు కూడా ఇస్తున్నారు, కానీ అప్పుడప్పుడు ఇస్తున్నారు, అప్పుడప్పుడు ఇట్లా అది కంటిన్యూగా ఇమ్మని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇక తర్వాత విద్యుత్తుకు సంబంధించి అధ్యక్ష జస్ట్ చదివేస్తాను నేను, టైం కూడా కవరది. ఇది లాస్ట్. ఇది రాష్ట్రాల జాబితాలో ఉన్న విద్యుత్ అంశాన్ని ఇవాళ ఫెడరల్ సిస్టమ్కి వ్యతిరేకంగా, ఫెడరల్ స్పిరిట్కి వ్యతిరేకంగా కేంద్ర జాబితాలోకి తీసుకెళ్లారు. దానివల్ల వాళ్ళు మన మీద కండిషన్లు పెడుతున్నారు అధ్యక్ష. దాన్ని ఆ కండిషన్లు మనం అంగీకరించాల్సిన అవసరం లేదని తెలియజేస్తున్నాను. అదేవిధంగా గత 10 సంవత్సరాల్లో విద్యుత్ స్వయం పోషకత్వమైందని గత ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పుడు మనకు 16,000 మెగావాట్లు కావాలి. ఈ ఆధునిక ప్రపంచంలో విద్యుత్ వినియోగం పెరుగుతుంది. మనకు 1,00,000 మిలియన్ యూనిట్లు కావాలి రోజుకు 250 నుంచి 250 మిలియన్ యూనిట్లకి ఇప్పుడు డిమాండ్ పెరుగుతూ ఉంది. ప్రభుత్వం 200 యూనిట్ల వరకు సబ్సిడీ ఇచ్చింది. రాష్ట్రంలో 2 కోట్ల కనెక్షన్ ఉంటే కోటి కనెక్షన్కి 200 యూనిట్లు మాఫీ వర్తిస్తుంది. ఇది ఆహ్వానించదగ్గ విషయం. దీనికి 3,430 కోట్ల సబ్సిడీ ఇస్తున్నారు. కానీ 25-26 సంబంధించి నిన్న డిస్కమ్లు ఇచ్చింది ఏంటంటే 20,151 కోట్లు లోటులో ఉన్నామని ప్రకటించారు. డిస్కమ్ లోటు ప్రకటించింది. దీనిలో మళ్ళీ రావాల్సిన బకాయిలే 22,622 కోట్లు బకాయిలు ఉన్నాయి. అందులో 11,756 కోట్లు ప్రభుత్వ ఆఫీసుల బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. అందుకని ఈ ప్రభుత్వం నుంచి వాడుకోవటం అవుతుంది కానీ తిరిగి ఇచ్చే పరిస్థితి ఉండలేదు. అందువల్ల వాళ్ళు లోటులో పడుతున్నారు. లిఫ్ట్ల నుంచి 779 కోట్లు రావాలి. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి 1,120 కోట్లు రావాలి. మిషన్ భగీరథ నుంచి 1,686 కోట్లు రావాలి. హైదరాబాద్ మెట్రో నుంచి 900 కోట్లు వాళ్ళకి బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. అందువల్ల ఈ బకాయిలు లేకుండా రెండు కూడా బ్రేక్ ఈవెన్ లాగా, అంటే రెండింటిని కూడా బ్యాలెన్స్ చేస్తే బాగుంటుంది అనేది నేను మీకు తెలియజేస్తున్నా అధ్యక్ష. ఇక రెండోది ఏంటంటే మనకి ఉత్పత్తి బాగా అవుతుందని చెప్తా ఉన్నారు. అందులో ఆ ఉత్పత్తిలో కూడా మన సోలార్ దానిపైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలని చెప్తా ఉన్నారు. కానీ ఇప్పుడు మనకి ఎంత ఉత్పత్తి ఉన్నప్పుడు ఛత్తీస్గఢ్ నుంచి 1000 మెగావాట్లు యూనిట్కి 10 నుంచి 15 రూపాయలు ప్రజల మీద భారం పడే పీపీఏలు ఏర్పాటు ఎందుకు చేసుకున్నారు చెప్పాల్సిన అవసరం ఉంది.
ఒకవేళ ఇప్పుడు దాని నుంచి మీరు బయటకు రావాలంటే అగ్రిమెంట్స్ ఉండి ఉంటాయి బహుశా. ఎలా అగ్రిమెంట్ నుంచి బయటకు రావాలి, మన సొంతం ఉంటే మనం ఎలా ఉపయోగించుకోవాలి, దాని మీద ఆలోచన చేస్తే విద్యుత్ సంస్థలు బతుకుతాయి అధ్యక్ష. ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలో మొత్తం 52,000 కోట్లు అప్పులు అని చెప్పారు. అందులో మనకున్న ఆస్తులు జెన్కో ఆస్తులు 53,963 కోట్లు, ట్రాన్స్కో 24,476 కోట్లు, డిస్కమ్ ఆస్తులు 59,132 కోట్లు. ఈ మూడింటికి ఆస్తులు ఎన్ని ఉన్నాయో అప్పులు అన్ని ఉన్నాయి. మూడింటికి కలిపి 60,000 కోట్లు. అంటే ఊరికే అట్లా ఎగ్జాంపుల్గా అన్నాను, కానీ 60,000 కోట్లు అప్పులు ఉన్నాయి అధ్యక్ష. ఈ 60,000 కోట్లు వీళ్ళకి రావాల్సినవి, వీళ్ళు మళ్ళీ మాకు ఇవ్వాల్సినవి ఉన్నాయి. మాకంటే నాకు కాదు, మా సింగరేణికి ఇవ్వాల్సింది ఉంది. సింగరేణికి మా జెన్కో వాళ్ళు 30,000 కోట్లు ఇవ్వాలి అధ్యక్ష. అందువల్ల వీటన్నిటి మీద జాగ్రత్తగా దాన్ని సమన్వయం చేస్తూ ఒకరి నుంచి ఒకరికి అప్పులు జరిగే విధంగా లేకుండా అన్నీ కూడా ఇండిపెండెంట్గా స్వయం ప్రతిపత్తిగా నడిచే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. అధికారం మన దగ్గర ఉంది కాబట్టి వాళ్ళ ద్వారా వాళ్ళు ఎదురు చెప్పలేరు కాబట్టి అవన్నీ మనం వాడుకుంటా ఉంటే అవన్నీ చివరికి ఏదో రోజు కొలాప్స్ అయ్యి అల్టిమేట్గా ఈ నడపలేరు ప్రభుత్వం, ప్రైవేట్ వాళ్ళే కావాలనే పేరుతో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. అందువలన ఇప్పుడు ఇదేంటంటే ఒక ఫ్యాషన్ అయింది సోలార్ది అనేది. సోలార్ది కూడా మొత్తం కలిపితే చాలా ఖర్చు అవుతుంది అధ్యక్ష. దాన్ని కూడా ఎంకరేజ్ చేస్తూనే మా దగ్గర కోల్ ఉంది. మా దగ్గర ఇప్పుడు మా పాల్వంచలో అసలు యాక్చువల్లీ ఇట్ వాజ్ ఎ మదర్ ఆఫ్ ఎంటైర్ ఎలక్ట్రికల్ యూనిట్స్ పాల్వంచ. అక్కడ మాకు అంతా ఉంది, పాష్ అండ్ అది మన ఇది చెరువు, దాన్ని ఏమంటారు, యాష్ పాండ్ ఉంది, రైలు ఉంది, పక్కన కిన్నెర సాన్ ఉంది, అన్నీ ఉన్నాయి. అందువల్ల అటువంటి చోట పెడితే సగం ఖర్చుతో వస్తుంది. దాన్ని నేనేమైనా అడిగినప్పుడల్లా సోలార్ అందరూ అంటున్నారు, సోలార్ కంటే కూడా ఇది ఉపయోగం. సోలార్లో పొల్యూషన్ ఉండకపోవచ్చు, ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఉండకపోవచ్చు, కానీ మొత్తం సోలార్ అయితే నడపలేం కదా. అందువల్ల దాన్ని కూడా నేను మీ ద్వారా వారికి గుర్తు చేస్తా ఉన్నాను. అది కూడా చాలా రేటు పడుతుంది. సోలార్ది కూడా యూనిట్ 10 రూపాయలకు ఉత్పత్తి అవుతున్నారన్నారు. దాని నుంచి మనకు క్రాస్ సబ్సిడీ కూడా మనకు ఉండట్లేదు. అదేవిధంగా 2003 ఎలక్ట్రిసిటీ యాక్ట్ను రద్దు చేయమని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేస్తే బాగుంటుందని నేను కోరుతూ, ఇక ఉద్యోగస్తులకు సంబంధించి ఆ తీర్మానం కూడా ఉంది నా దగ్గర, కానీ సమయం లేక నేను ఇప్పుడు అవన్నీ చదవట్లేదు అధ్యక్ష. అవసరం అనుకుంటే దానిపైన ఎప్పుడైనా సరే ఖాళీగా మనకు సమయం ఉన్నప్పుడు ఎలక్ట్రిసిటీ సంబంధించిన ప్రత్యేకమైనటువంటి డిస్కషన్ జరిపినప్పుడు 2003 ఎలక్ట్రిసిటీ యాక్ట్ ఏం చెప్తుంది అవన్నీ కూడా డిస్కషన్లో వస్తే బాగుంటుందని తెలియజేస్తూ, అదేవిధంగా అక్కడ ఆర్టిజన్స్ ఒక 30,000 మంది అప్పుడు వీళ్ళు ఏదో కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఆ పేరు పెట్టారు అధ్యక్ష. అయితే వాళ్ళు ఏదో పైకి వెళ్ళలేరు, కిందకి రాలేరు, ఆ విధంగా ఉన్నారు. వాళ్ళకి సంబంధించి డిజిగ్నేషన్ మార్చాలి. ఆర్టిజన్ అంటే పేరు అందంగా ఉంది, కానీ డిజిగ్నేషన్ మార్చి మిగిలిన వాళ్ళకున్న హక్కులు కూడా వాళ్ళకు ఉండాలి. ఐ థింక్ ఇదేం పెద్ద భారం కూడా అవుతుందని నేను అనుకోను. అందువలన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఆర్టిజన్స్ది చాలా ఇబ్బందిదాయకంగా ఉన్నారు. అక్కడ 1000 మంది రాష్ట్రం అంతా ఉన్నారు అధ్యక్ష. దాని మీద శ్రద్ధ పెట్టాలని నేను కోరుతున్నాను. అక్కడ అదేవిధంగా ఎస్సీలను డిఈల్ని ఏడీలుగా డిమోట్ చేశారు. అటువంటి వాళ్ళది కూడా మీరు పరిష్కారం చేయాలని చెప్తా ఉన్నాను. ఎందుకంటే మొత్తం వెలుగులు ఇచ్చేది వాళ్ళు రోజు వాళ్ళు లోపల హృదయంలో చీకటి ఉంచుకుని వెలుగులు మనకు ఇవ్వలేరు. వాళ్ళది ఎందువల్ల అక్కడ ఒకటి ఏమనుకోకపోతే దాని మీద ఫుల్ ప్లెడ్జ్డ్గా ఈ జెన్కో ఇటువంటి వాటి మీద ఫుల్ ప్లెడ్జ్డ్గా చూసేవాళ్ళు అధికారులు లేరు. మన సందీప్ గారు ఉన్నారు, కానీ ఆయన ఫుల్ ప్లెడ్జ్డ్గా చూస్తలేదు. దానివల్ల ఒకళ్ళు ఫుల్ ప్లెడ్జ్డ్గా ఉండి ఆ సమస్యలన్నింటినీ పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉందని నేను మీ ద్వారా వారికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా కన్స్ట్రక్షన్ కార్మికులుగా కూడా ఇంకా 300-400 మంది ఉన్నారు. వాళ్ళకి ఐడి కార్డులు కూడా ఉన్నాయి, వాళ్ళకు కూడా ఎటువంటి అవకాశం ఇవ్వట్లేదు. అది కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే జెన్కో సంబంధించి 395 ఏఈలు, కెమిస్ట్స్ ఇటువంటి వాళ్ళకి అందులో కొంత నింపారు. 81 ఖాళీలు అలాగే ఉన్నాయి. ఆ నెక్స్ట్ మెరిట్ లిస్టులో నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పి రిప్రజెంట్ చేశారు అధ్యక్ష. అదేవిధంగా భూములు ఇచ్చిన వాళ్ళ
వారసులకు ఇంకా ఉద్యోగాలు దొరకలేదు, వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. సింగరేణికి సంబంధించి కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు, వాళ్ళకి జియో నెంబర్ 22 అమలు చేస్తే చాలు, మనమే భారం పడకుండానే సింగరేణి వాళ్ళకి కొద్దిగా మినిమం వేజ్ ఇస్తుంది అధ్యక్ష. అది కూడా చేస్తే కొన్ని వేల మంది ఉన్నారు అక్కడ. ఆ విధంగా అదేవిధంగా కొత్త మైన్స్లో సత్తుపల్లి, సెవెనింక్లై, ఇల్లందు లాంటి వాటి చోట మనం చెప్పింది ఏంటి, ప్రైవేటు వాళ్ళకి ఓన్లీ ఓవర్ బార్డెన్ వరకు ఇవ్వాలి ప్రైవేట్ వాళ్ళకి. చివరికి కోల్ కూడా వాళ్ళకి ఇచ్చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. సార్ కోల్ కూడా వాళ్ళే తెస్తున్నారు, వీళ్ళే కాంట్రాక్టర్లే. కోల్ అనేది చట్ట వ్యతిరేకం, మరి ఎట్లా చేస్తున్నారో తెలియదు. బట్టి గారు సార్ చూడండి మీరు దయచేసి. కోల్ వాళ్ళకి అప్పచెప్పకుండా అది అది చచ్చిపోయిద్ది. అది సింగరేణి మనకి వేల లక్షల కోట్లు విలువ కలిగిన సంస్థ అది. జన్కోలు ఇవి కూడా లక్షల కోట్లు, ఆర్టీసీ లాంటి వాటిని మనందరూ మనం చంపుకోవద్దని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. కోల్ మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వండి. ఓవర్ బార్డెన్ ప్లేస్ కూడా మనం వేస్తున్నాం సార్ వాళ్ళకి. ఇప్పుడు సత్తుపల్లి ఉంది, మనం ఏమనుకున్నాం, ప్రైవేట్ వాళ్ళని అలో చేయొద్దు అనుకున్నాం. వాడు వచ్చాడు, వచ్చినప్పుడు మనమే వాడిని పిలిచి స్వాగతం రెడ్ కార్పెట్ పరిచి మీ ఓవర్ బార్డెన్ వేసుకోండి 100 ఎకరాలు అడిగి ఇస్తున్నాం సార్ మనం. దానివల్ల మళ్ళీ అందరూ వచ్చేస్తారు, ప్రైవేట్ వాళ్ళు వచ్చేస్తారు. సరే వద్దని మనం ఇప్పుడు చెప్పే పరిస్థితిలో లేము, కానీ ఆ పాట మీరు పాడుకుంటే మన ప్రభుత్వానికే సింగరేణిగా రావాలి. సింగరేణిగా రావాలంటే ఆ యాక్షన్లో మనం పాల్గొవాల్సిందే, మనకు వస్తుంది. కానీ ఇట్లా వాళ్ళకి అన్నీ మనమే సౌకర్యాలు కల్పిస్తుంటే మనం వాళ్ళతో పోటీ పడలేము అధ్యక్ష. అందుకని దానిపైన శ్రద్ధ పెట్టమని చెప్పి నేను కోరుతూ, ఆఖరిగా మాకు ఆ ప్రాంత అభివృద్ధికి సంబంధించి డిఎంఎఫ్టి, సిఎస్ఆర్ ఫండ్స్ ఇటువంటివి ఉంటాయి. పూర్వం సింగరేణి అనేది కామధేనుగా చూసుకున్నారు గత 10 ఏళ్ళు. సింగరేణిలో వచ్చే డబ్బులన్నీ అన్ని చోటకు పెట్టారు. ఇప్పుడు ఆ పేర్లన్నీ నేను చెప్పను. ముక్కు పొడుకులు అన్నారు, చెవులు అన్నారు, ఇంకేదో అన్నారు, కనకదుర్గమ్మలు అన్నారు, ఇంకేదేదో చెప్పారు. అటువంటి చేయకండి దయచేసి, మీ ద్వారా వారిని కోరుతున్నాను. ఎందుకంటే మొత్తం సింగరేణికి బెనిఫిట్ అవ్వాలి. అదంతా మిమ్మల్ని ఎక్కువ మన కాంగ్రెస్ని గెలిపించిందంతా సింగరేణి కార్మికులే. సింగరేణి కార్మికులు ఉన్న చోటల్లో మీరు గెలిచారు సార్. మీరు అందులో మా పాత్ర కూడా ఉంది. దయచేసి అక్కడ వచ్చే ఫండ్స్ని మనకు రావాల్సినట్టు చట్టబద్ధంగా సిఎస్ఆర్ కింద ఎంత వస్తుందో, డిఎంఎఫ్టీ ఎంత వస్తుందో ఆ ప్రాంతాల్లో పెట్టండి.